ప్రపంచ రాజకీయాల్లో ఉత్తర కొరియా ఒక చిక్కుముడి. ఆ దేశంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ తన కుటుంబ పాలనను 4వ తరంలోనూ కొనసాగించేందుకు పావులు కదుపుతున్నారు. తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జుయేని దేశభావి నేతగా ప్రకటించేందుకు కిమ్ సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు కేవలం తండ్రి పక్కన ఒక ముద్దుల బిడ్డగా కనిపించిన ఈ చిన్నారి త్వరలోనే దేశంలోనే అత్యంత శక్తివంతమైన రెండో వ్యక్తిగా మారబోతోందా? ఈ నెలాఖరున జరిగే కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో జరగబోయే ఆ సంచలన మార్పులేంటి? దక్షిణ కొరియా నిఘా వర్గాలు చెప్తున్న వాస్తవాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రపంచంలో ఇప్పటికీ కుటుంబ పాలన కొనసాగుతున్న దేశం ఉత్తర కొరియా. అక్కడ ప్రజాస్వామ్యానికి బదులుగా కిమ్ కుటుంబమే దేశాన్ని నడిపిస్తుంది. 3 తరాలుగా అధికారాన్ని చేతిలో ఉంచుకుంది. ఇప్పుడు అదే వారసత్వాన్ని 4వ తరానికి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుటుంబ పాలనను కొనసాగించేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశారు. ముఖ్యంగా ఆయన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జుయోను దేశ భావి నేతగా సిద్ధం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అంశాన్ని దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇటీవల తన పార్లమెంటు సభ్యులతో జరిగిన సమావేశంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇది కేవలం ఊహాగానం మాత్రమే కాదని వ్యూహాత్మక పరిశీలనలో భాగంగానే వెలువడిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నెలాఖరున జరగనున్న అధికార కమ్యూనిస్టు పార్టీ విస్తృత సమావేశం కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఈ సమావేశంలో వచ్చే 5 ఏళ్ల ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలను ప్రకటించడమే కాకుండా తన అధికార నియంత్రణను మరింత బలపరిచే చర్యలను కిమ్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉత్తర కొరియాలో పార్టీ సమావేశాలు సాధారణ రాజకీయ కార్యక్రమాలు కావని, అవి భవిష్యత్తు దిశను నిర్ణయించే వేదికలని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సమావేశాలు వాటి ద్వారానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2010లో జరిగిన పార్టీ సమావేశంలోనే కిమ్ జోంగ్ ఉన్ అధికార వారసుడిగా ప్రకటించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. తండ్రి కిమ్ జోంగ్ 2 అనారోగ్యం బారిన పడ్డంతో హఠాత్తుగా వారసత్వ ప్రకటన జరిగింది. అయితే 2011లో తండ్రి మరణంతో కిమ్ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటికి ఆయనకు పరిపాలన అనుభవం తక్కువే. కానీ కొద్ది కాలంలోనే సైన్యం, పార్టీ, ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు సాధించారు. అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు, అంతర్జాతీయ ఆంక్షల మధ్య దేశాన్ని నడిపించారు. అయితే కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఎవరు అనే ప్రశ్న వినిపిస్తుండటంతో ఆయన కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఉత్తర కొరియా వ్యవస్థలో వారసత్వం స్పష్టంగా ఉండాలి, లేకపోతే అంతర్గత శక్తి పోరు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందుగా కుమార్తెను ప్రజల ముందు పరిచయం చేస్తూ క్రమంగా నాయకత్వానికి సిద్ధం చేస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది. 2022 నవంబర్లో జరిగిన అంతరఖండ క్షిపణి పరీక్షను పరిశీలించేందుకు కిమ్ తన కుమార్తెను మొదటిసారిగా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఆమె తరచూ తండ్రితో కలిసి కనిపిస్తోంది. ఆయుధ పరీక్షలు, సైనిక కవాతులు, ఫ్యాక్టరీల ప్రారంభోత్సవాలు, ప్రతి కీలక కార్యక్రమంలో ఆమె హాజరు కావడం యాదృచ్ఛికం కాదని విశ్లేషకులు అంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో చైనా పర్యటనకు కూడా ఆమెను వెంటబెట్టుకెళ్లడం, నూతన సంవత్సరం సందర్భంగా ప్యాంగాంగ్లోని కుమ్సునన్ ప్యాలెస్ కు తల్లిదండ్రులతో కలిసి వెళ్లడం, ఇవన్నీ ఆమెను భవిష్యత్తు నేతగా మార్చేందుకేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ ప్యాలెస్ లో మొదటి తరం పాలకుడు కిమ్ టూ సోంగ్, రెండో తరం నాయకుడు కిమ్ జోంగ్ ఇల్ మసోలియంలో ఉన్నారు. అక్కడ కుమార్తెను తీసుకెళ్లడం ద్వారా కుటుంబ వారసత్వాన్ని ఆమెతో అనుసంధానం చేసే ప్రయత్నం జరిగిందని భావిస్తున్నారు. ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థలు కూడా ఆమెను పేరుతో కాకుండా రెస్పెక్టెడ్ చైల్డ్, మోస్ట్ బిలవ్డ్ చైల్డ్ అంటూ మాత్రమే ప్రస్తావిస్తున్నాయి. ఇది కూడా ఆ దేశ రాజకీయ సంస్కృతిలో భాగంగానే జరుగుతోంది. నాయకుడి కుటుంబ సభ్యులను ఒక ప్రత్యేక గౌరవ స్థానంలో ఉంచడం, వారి చుట్టూ వ్యక్తిత్వ పూజా వాతావరణం సృష్టించడం అక్కడ సాధారణం. క్రమంగా ప్రజల మదిలో ఆమెను ఒక వారసురాలిగా స్థిరపరిచే వ్యూహం అమలవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో జరిగే పార్టీ సమావేశంలో ఆమెకు ఫస్ట్ సెక్రటరీ వంటి కీలక పదవి ఇవ్వొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ పదవి అధికారికంగా కిమ్ తర్వాత నెంబర్ 2 స్థానం లాంటిది. అయితే ఇటువంటి నిర్ణయాలు వెంటనే బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు. ఉత్తర కొరియా సమాచార నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ చేతుల్లోనే ఉంటుంది. అయితే కిమ్ జుయోకు 2 తోబుట్టువులు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ వారి గురించి స్పష్టమైన వివరాలు లేవు. ఎందుకు కుమార్తెనే ముందుకు తెస్తున్నారు అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఉత్తర కొరియా వ్యవస్థలో సైన్యం, పార్టీ యంత్రాంగం పూర్తి విధేయతతో ఉండేలా కుటుంబ వారసత్వాన్ని కొనసాగించడం అత్యంత భద్రమైన మార్గం.
కుమార్తెను చిన్న వయసులోనే ప్రజా జీవితంలో ప్రవేశపెట్టి నాయకత్వానికి అవసరమైన అనుభవం ఇవ్వాలని కిమ్ భావిస్తున్నారని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను ఎదుర్కొన్న అనుభవం లేని సమస్య ఆమెకు రాకూడదనే ఉద్దేశంతో ముందుగానే శిక్షణ ఇస్తున్నారని చెప్తున్నారు. అయితే ఒక చిన్నారి దేశ నాయకత్వానికి సిద్ధమవుతుందన్న విషయం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరుస్తోంది. మహిళా నాయకత్వం ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు కనిపించలేదు. ఇదొక చారిత్రక మార్పుగా మారుతుందా లేక కేవలం సంకేతాత్మక ప్రదర్శనగానే మిగిలిపోతుందా అన్నది చూడాలి. అంతేకాకుండా దేశం ఆర్థిక ఆంక్షలు, ఆహార కొరత, అంతర్జాతీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న సమయంలో వారసత్వ రాజకీయాలపై దృష్టి పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియాలో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం కుటుంబ విషయాలు మాత్రమే కావని, అవి ఆ దేశ భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించే అంశాలని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా కిమ్ జోంగ్ ఉన్ తన అధికారాన్ని పదిలం చేసుకోవడమే కాకుండా తన కుటుంబ పాలనను 4వ తరానికి విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే పార్టీ సమావేశం ఈ వ్యూహానికి అధికారిక రూపమిస్తుందా లేక మరింత కాలం వరకు గోప్యంగా ఉంచుతారా అన్నది ఈ నెలాఖరున తేలనుంది. అంతేకాక అణ్వాయుధాలు కలిగిన ఈ దేశాన్ని ఒక టీనేజర్ ఎలా నడిపిస్తుంది, అంతర్జాతీయ సమాజం దీనిని ఎలా స్వీకరిస్తుంది అనేది చూడాలి.